యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనంలో 2 వచనాలు చదివాము. లాస్ట్ వీక్ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అనే వాక్యాన్ని నేర్చుకున్నాం. అంతకుముందు వారము మీ కన్నీళ్ళు వృధా కావు అని నేర్చుకున్నారా లేదా? మీ కన్నీళ్ళు వృధా కావు, మీ ప్రయాసము ప్రభువునందు వృధా కాదు, అది పోయిన వారం విన్నాం. ఈ వారము మీ భక్తి వృధా పోదు. మీరు చేసే భక్తి, మీరు చేసే ఈ భయభక్తులు, ప్రభువు యందు కలిగి ఉన్న ఈ భయము, ఈ భక్తి, ఇది వృధా పోదు. మీరు చేసే భక్తి అది వ్యర్థంగా పోదు, అది ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. ఒక 3 విషయాలు మీ ముందుంచి ఈరోజు ఈ వాక్యాన్ని ఇక్కడ క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. చదివిన వాక్యంలో మనం చూస్తే మొదటిది 3 విషయాలలో మొదటిది నిజమైన భక్తి. చెప్తారా? నిజమైన భక్తి. నిజమైన భక్తి. నిజమైన భక్తి ఎలా ఉంటుంది అంటే నామకార్థ భక్తి కాదు అని అర్థం. పేరుకు భక్తి చేయడము కాదు. నిజమైన భక్తి అంటే పేరుకే భక్తులము అని చూపించుకోవడం కాదు. నామకార్థ భక్తిగా భక్తులుగా జీవించకూడదు. 16వ కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వర్ణ ఇష్టలు అని వాక్యం చెప్తుంది. భక్తులు అంటే ప్రభువుకు అంత ఇష్టము. భక్తి చేసేవారంటే ప్రభువుకు అంత ఇష్టము. ప్రతి మనిషిలో ఇంత భక్తి అనేది ఉన్నది. ప్రతి మనిషిలో భక్తి ఉన్నది. నాస్తికుల్లో కూడా భక్తి ఉంటుంది ఏదో ఒక మూలన. దేవుడు లేడనే వాళ్ళలో కూడా భక్తి ఉంటుంది ఏదో ఒక మూలన. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళలో కొంత భక్తిని పెట్టాడు. కొంతమందిలో ఎక్కువ భక్తి ఉంటుంది, వాళ్ళను భక్తిపరులు అంటాం. కొంతమందికి అసలు భక్తే ఉండదు, వాళ్ళని ఏమంటాము? భక్తిహీనులు అంటాం. కొంతమంది భక్తుడా తెలియదు, భక్తుడు కాదా తెలియదు, వీళ్ళని ఏమంటారు? నామకార్థ భక్తులు అంటారు. వీళ్ళు పూర్తి భక్తిలోనికి రారు, సగం భక్తిని చేస్తారు. కాబట్టి వారిని ఏమంటాము? నామకార్థ భక్తులు. కానీ నిజమైన భక్తి అనేది ఒకటి ఉంది. నిజమైన భక్తి దేని మీద ఆధారపడి ఉందంటే నీ నాలుక మీద ఆధారపడి. నిజమైన భక్తి నీ నోటి మాట మీద ఆధారపడి ఉన్నది. నిజమైన భక్తి మన నోటి మీద ఆధారపడి ఉన్నది. ఎలాగంటారా? ఎలా? దేవుని వాక్యం చెప్తుంది 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడనే అని అనుకొనుట వ్యర్థము. నోటికి కళ్ళెం లేకుండా నేను భక్తుడను అంటే నీ భక్తి వ్యర్థం అట. ముందు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ముందు నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోటిని ఓపెన్ చేసేసి నోటిని అదుపు లేకుండా వదిలేసేసి నేను భక్తుడనే, నేను భక్తురాలని అంటే కుదరదు. నీ భక్తి వ్యర్థమని వాక్యం చెప్తాను. భక్తుడైన యాకోబు మాట్లాడుతూ తన నోటికి కళ్ళెం పెట్టుకొనుక తనను తాను మోసపరుచుకుంటూ నేను భక్తుడనే అంటే, నేను భక్తిపరుడనే అంటే వాని భక్తి వ్యర్థము. నిజమైన భక్తి గురించి మాట్లాడుతున్నాము. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి వ్యర్థం. నీ భక్తి వ్యర్థం కాదు, వృధా కాదు అనే టాపిక్ చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చిన వాక్యం ఏంటంటే నీ భక్తి వ్యర్థం అని చెప్తుంది వాక్యం. నోటికి కళ్ళెం ఉండాలట. మామూలుగా కళ్ళెం దేనికి వాడతారు? గుర్రానికి వాడతారు. గుర్రానికి కళ్ళెం వాడతారు. కళ్ళెం ఉన్న గుర్రాన్ని ఒక పక్కన పెట్టండి, కళ్ళెం లేని గుర్రాన్ని ఒక పక్కన పెట్టండి. మీరు దేనిని సాధు చేయగలుగుతారు? దేనిని కంట్రోల్ చేయగలుగుతారు మీరు? కళ్ళెం ఉన్న దానిని. ఎందుకంటే కళ్ళెం పట్టుకుంటే ఆగిపోతుంది. అది బ్రేక్ లాగా, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది, ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగుతుంది, ఎలా వెళ్ళమంటే అలా వెళ్తుంది, స్పీడ్గా వెళ్ళమంటే స్పీడ్గా వెళ్తుంది, స్లోగా వెళ్ళమంటే స్లోగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? కళ్ళెం. ఇప్పుడు కళ్ళెం లేని గుర్రం కూడా ఉంది. దాన్ని మనము సాధు చేయగలుగుతామా? దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? దాని మీద కూర్చొని సవారీ చేయగలుగుతామా? దాన్ని స్పీడ్ బ్రేకర్ లాగా దానిని ఆపగలుగుతామా? ఎక్కడ ఆగమంటే అక్కడ దాన్ని ఆపగలుగుతామా? ఆపలేము. నువ్వు మీద కూర్చున్నావా, కింద పడిపోయావా కూడా దానికి సంబంధం ఉండదు. అది పరిగెత్తుతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి కళ్ళెం లేదు. భక్తుడికి కూడా నోటికి కళ్ళెం ఉండాలి. నువ్వు కళ్ళెం ఉన్న భక్తుడివా, కళ్ళెం లేని భక్తుడివా?
కళ్యాణం లేని భక్తులా? ఎవరు చెప్పారు? కళ్యాణం లేని భక్తులా? కళ్యాణం ఉండాలా, కళ్యాణం లేకుండా ఉండాలా? క్రైస్తవుడి నోటికి కళ్యాణం వేసుకోవాలి. అందుకనే కీర్తనకాడు అంటాడు, నీ నోటికి చిక్కం పెట్టుకో అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దూడకు పెడతారమ్మా చిక్కం, కళ్యాణం ఏమో గుర్రానికి. నోటికి చిక్కం పెట్టుకోవాలట, నోటికి అదుపు పెట్టుకోవాలి. నోరును అదుపులో ఉంచుకోకుండా, నీ మాటలు కంట్రోల్లో లేకుండా నేను భక్తి పరురాలనే, నేను భక్తుడనే అంటే నీ భక్తి వృధా, నీ భక్తి వ్యర్థం. వాక్యం చెప్తున్నా, నేను చెప్తున్నాను. 26వ వచనం ఏముందండి? ఇప్పుడు మరలా చదవండి. ఎవడైనాను నోటికి కళ్యాణం పెట్టుకొనక తన హృదయమును వాడి భక్తి వ్యర్థం. వ్యర్థమైన భక్తి చేయకూడదు. నీ భక్తి దేని మీద ఆధారపడి ఉంది? నోటి మాట మీద ఆధారపడి ఉంది. మీ నోటి మాట మీద ఆధారపడి ఉంది. మీరు భక్తుల భక్తిహీనుల అనేది మీ నోరు చెప్తుంది, మీ మాట చెప్తుంది. మనము భక్తులమా భక్తిహీనులమా అనేది మన మాట చెప్తుంది. నిజమైన భక్తి మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. నిజమైన భక్తి మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 వచనాలలో మనం చూస్తాము. మొదటిది నోటికి కళ్యాణం ఉండాలి. మొదటిది నోటికి కళ్యాణం ఉండాలి. నెక్స్ట్ రెండవది 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా. నిజమైన భక్తిలో 3 ఇమిడి ఉన్నాయి. ఒకటి నోటికి కళ్యాణం. నెక్స్ట్ రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించాలి. నేను భక్తిపరుడను అని అనుకుంటున్నప్పుడు నేను చేయాల్సిన మరొక పని ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను బీదలను పేదలను వస్త్రహీనులను మనం ఏం చేయాలి? పరామర్శించాలి. మరి చూసుకోవాలి. నీ వల్ల ఏదైనా సహాయము చేయగలిగితే నువ్వు సహాయపడగలగాలి. వారికి ఏదైనా అందివ్వగలగాలి, వారిని ఆదుకోగలగాలి, వారిని ఆదరించగలగాలి. వారికి నీకు చేతనైనదే ఇయ్యి, నీకు చేతనైనదే చెయ్యి. నీ వల్ల కాందాని జోలికి వెళ్ళద్దు. అప్పు చేసి మరేదో చేయమని చెప్పట్లేదు వాక్యం. నిజమైన భక్తి 3 మీద ఆధారపడింది. ఒకటి నోటికి కళ్యాణం, రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారిని ఆదుకోవాలి, ఆదరించాలి, పరామర్శించాలి. మూడవది నిజమైన భక్తిలో ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది, ఈ లోక మాలిన్యము అంటుకోకుండా చూసుకోవాలి. ఈ లోక మాలిన్యము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఈ మాలిన్యము నీ జీవితానికి అంటుకున్న నాడు నువ్వు భక్తుడుగా భక్తిపరులుగా కనబడవు. భక్తిహీనులుగా, అల్ప విశ్వాసులుగా, అన్యులుగా, లోకస్తులుగా కనబడతాము. ఈ లోక మాలిన్యము తమ కంటకుండా తనను తాను కాపాడుకోవాలి. దానియేలు కాపాడుకున్నాడు, యోసేపు కాపాడుకున్నాడు, తిమోతి కాపాడుకున్నాడు. ఇలా చూస్తూ పోతే చాలా మంది కాపాడుకున్నారు. ఈనాడు మనం కూడా కాపాడుకోవాలి. నేను నిజమైన భక్తిలో ఉన్నాను, నేను నిజమైన భక్తినే చేస్తున్నాను, నేను నిజమైన భక్తి పరుడనే, నేను భక్తున్నే, ప్రభువు నన్ను ఇష్టపడుతున్నాడు లేదా నన్ను ఇష్టపడాలి అంటే తప్పకుండా నేను కలిగి ఉండాల్సింది ఈ లోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి. ఈ లోకం అంతా మలినమై ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా, ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా ఈ లోకంలో మలినం ఉన్నది, పాపం ఉన్నది, పాపము ఉన్నది. పాపము అంటుకోకుండా ఉండాలి. ఈ లోకంలోనే ఉన్నావు, పాప లోకంలో ఉన్నావు, పాపం అంటుకోకుండా ఉండాలి. యేసయ్య లేడా? పాప లోకంలోనే ఉన్నాడు. ఆయన పాపం లేనివాడుగా పాపం అంటుకోకుండా బ్రతకగలిగాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరని వాక్యం చెప్తుంది. హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారని వాక్యం చెప్తుంది.
పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమని వాక్యం చెప్తుంది. నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ లోకం మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి. నేను నిజమైన భక్తి చేయాలి అంటే నా నోటికి కళ్ళెం ఉండాలి. ఒకటి, నేను నిజమైన భక్తిలో ఉన్నాను అని చెప్తున్నానంటే నేను దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించడం, ఆదరించడం, ఆదుకోవడం చేయాలి. మూడవది, నిజమైన భక్తిలో ఉన్న మూడవ విషయం ఏంటంటే ఈ లోకం మాలిన్యము అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా చేయగలిగినప్పుడు మనం నిజమైన భక్తులముగా ప్రభువు చేత మనం మెప్పు పొందుతాం. హల్లెలూయా. ఈనాడు నోటి మాటల మీద ఆధారపడి ఉన్నది మన భక్తి అని చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. యేసయ్య చెప్తున్నాడు, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని ఎలా ఆరాధన చేయాలి? ఈరోజు డైలీ వాక్యంలో పెట్టాను, చదివారు ఎవరైనా? మన వాట్సాప్ చర్చ్ గ్రూపులో పెట్టాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధన చేయాలి. యేసయ్య అంటే నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారమ్మా మీరు అంటున్నాడు. దేవునిని వ్యర్థంగా ఆరాధించకూడదు. దేవునిని ఆరాధన చేసేటప్పుడు, దేవునిని స్తుతించేటప్పుడు, దేవునిని మహిమపరిచేటప్పుడు జోక్గా చేయొద్దు, జోకింగ్ చేయొద్దు, హాస్యాస్పదం చేయొద్దు, నవ్వులాటగా చేయొద్దు. దేవునిని ఆరాధించడానికి నువ్వు దేవుని ముందుకు వచ్చినప్పుడు దానిని జోకింగ్ చేయొద్దు, హాస్యంగా, హేళనగా, ఎకిలిపాటుగా చేయకూడదు. దేవునిని ఆరాధన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, భయముతో, భక్తితో, నా ముందు నా ప్రభు ఉన్నాడు అనే స్పృహ కలిగి హృదయాన్ని ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కుమ్మరిస్తూ నువ్వు పాడుతావా, స్తుతిస్తావా, ఆరాధిస్తావా, కన్నీరు కారుస్తావా, చప్పట్లు కొడతావా, వాయిద్యం వాయిస్తావా? నువ్వు దేవునిని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయి. వ్యర్థంగా ఆరాధించకూడదు. నో జోకింగ్, నో ఫోన్ రింగింగ్. ఫోన్ కూడా రింగ్ అవ్వదు. సైలెంట్లో పెట్టుకోవచ్చు, వైబ్రేట్లో పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు. చర్చిలో మీ ఫోన్ రింగ్ అవ్వకూడదు. అసలు దేవునిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇలాంటివి మనము చేస్తే మనము ఇది వరకు దేవునిని వ్యర్థముగా ఆరాధిస్తున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం విన్న తర్వాత నా దేవుని నేను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి అనే ఒక తీర్మానానికి వస్తున్నాను అని ఒక తీర్మానం చేయాలి మనం. దేవుడు ఆత్మ గనుక ఆత్మ రూపంలో ఆత్మ సత్య స్వరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయనను ఆరాధన చేయడానికి వచ్చిన నీవు, నేను, మనమంతా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. వ్యర్థముగా ఆరాధన చేయకూడదు. దేవునిని వ్యర్థముగా ఆరాధన చేస్తే దేవుడు ఊరుకోడట. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? నిర్గమకాండం మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. చదువు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామమును వ్యర్థముగా పలకకూడదు. దేవుని నామమును వ్యర్థముగా ఆరాధించకూడదు. దేవునిని వ్యర్థముగా ఆయన నామమును ఉచ్చరించే వారిని ఆయన నిర్దోషిగా ఎంచాడు. దోషిగానే ఉంటాడు జీవితకాలం అంతా. కాబట్టి నిజమైన భక్తిలో మన నోటి మీద ఆధారపడి ఉంది, మన మాట మీద ఆధారపడి ఉంది. మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించే వారంగా ఉంటేనే నిజమైన భక్తి పరులం అవుతాం.
వ్యర్థముగా ఆరాధించేవారు భక్తిహీనులు, దేవుడు లేడని చెప్పేవారు. మనము దేవుడు ఉన్నాడు అని ఆయనను ఆరాధిస్తున్న వారము. మరి మనము దేవుని నామాన్ని ఎంత శ్రద్ధ భయభక్తులతో మనం ఆరాధన చేయాలి, మన నోటి మాటలను ఎంత జాగ్రత్తగా పలకాలి. దేవుని స్తుతించే విషయంలో యేసయ్య మాట్లాడాడండి మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఎంత శ్రద్ధ భయభక్తులతో మనము ప్రభు సన్నిధిలో నిలిచి ఉండి ఆరాధన చేయాలి. మొన్న ఉపవాస ప్రార్థన చెప్పాను కదా, ఆ సుంకరి ఎలా ఆరాధన చేశాడు. ఆ సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ఆకాశం వైపు చేతులు ఎత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కనికరించు అని ఆయన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి ఆయనను ఆరాధించాడు, ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. నిజమైన భక్తి అలా ఉంటుంది. హల్లెలూయా. నిజమైన భక్తి అలాగా ఉంటుంది. నిజమైన భక్తి చేసే క్రమంలో అబద్ధాలకు దూరంగా ఉండాలట. దేనికి దూరంగా ఉండాలి? చదువుతారా ఆ మాట కూడా? సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను ఉంచాల. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. నిజమైన భక్తిలో అబద్ధాలకు దూరంగా ఉండాలి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి, విలువైన వాటికి దగ్గరగా ఉండాలి, దేవునికి మహిమ వచ్చే వాటికి మనము దగ్గరగా ఉండాలి. మీ భక్తి ఎప్పుడు వృధా కాదంటే నిజమైన భక్తిని మనం అనుసరించినప్పుడు, నిజమైన భక్తులముగా మనం మారినప్పుడు మన భక్తి వృధా కాదు. హల్లెలూయా. నిజమైన భక్తులుగా ప్రభువు మనల్ని ఎంచి మనము నిజంగా ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామమును గొప్ప చేయుటకు ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ రెండవది, ఒకటి నిజమైన భక్తి, రెండవది ధైర్యము పుట్టించే భక్తి. ఇది ఎలాంటి భక్తి అంటే ధైర్యము పుట్టించే భక్తి. చదువుతారా? యోబు గ్రంథం, యోబు 4వ అధ్యాయం 6వ వచనం. యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. చాలా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ధైర్యము పుట్టించే భక్తి ఇది. ఫస్ట్ది నిజమైన భక్తి, రెండవది ధైర్యము పుట్టించే భక్తి. మనం భక్తి చేస్తున్నాము, మన మనసు, మన శరీర ప్రాణాత్మ దేహములు యేసయ్య మీద లగ్నం చేసి ఆయన మీద కేంద్రీకరించి ఆయనతో లీనమై ఎప్పుడైతే చేస్తామో అది నిజమైన భక్తి. ఈ భక్తి మనకు అడుగడుగున ధైర్యాన్ని నింపుతుంది. ఈ భక్తి మనకు అడుగడుగున ధైర్యాన్ని నింపుతుంది. ప్రభువు మీద, దేవుని మీద అచంచలమైన భక్తిని కలిగి ఉన్న యోబు చెప్తున్నాడు, ఆయన ఆస్తి అంతా పోయింది, పశువులు మేకలు మందలన్నీ పోయాయి, సంతానం పోయింది, సమస్తాన్ని సర్వం కోల్పోయాడు, చివరికి భార్యను బిడ్డలను కోల్పోయాడు, చివరికి తన శరీరము కూడా అనారోగ్యానికి గురి అయిపోయింది, అంత పోయింది. అప్పుడు ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక అని పలికాడు. ఈ మాట పలకడానికి ఆయనకు చాలా ధైర్యం అవసరమైంది, చాలా ధైర్యం కావాలి. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం అంటే ఆయన ప్రభువు మీద ఉంచిన ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ యథార్థత, ఆ మంచితనమే ఆ ధైర్యాన్ని తనలో నింపగలిగింది. ఆయన భక్తి ఎలాంటిది ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 1 నుంచి చదువుతారా? ఊజు దేశమందు ఉండెను, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అక్కడ వరకు చాలు. అతను ఓకే
ఇదంతా ఆయన కుటుంబము, బ్యాక్గ్రౌండ్, ఆయన ఆస్తి, ఆయన గుణం ఎట్లాంటిది అని మనం చూసినప్పుడు అతడు యథార్థవంతుడట. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇది ఆయన భక్తి జీవితం అండి. నీ భక్తి ఏంటంటే, ఆయన భక్తి గురించి మనం ఆలోచన చేస్తే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇది ఆయన భక్తి స్టేటస్. ఏంటయ్యా నీ భక్తి అంటే అది ఆయన భక్తి. యోబు భక్తి అది. యోబును గురించిన భక్తి అది. నీ సర్వం కోల్పోయావు కదా, ఎందుకు ఇంత కదలకుండా స్థిరంగా నిలబడి ఉన్నావు ఏంటి అంటే ఆయన అంటున్నాడు 19వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? యోబు 19:25. ఆయన భక్తి ఆయనకి ఎట్లా ధైర్యాన్ని పెట్టిందో చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు. అదే ఆయన ధైర్యం అని, ధైర్యం పుట్టించే భక్తి. యోబు భక్తి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. నా శరీరం చీకిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, నా విమోచకుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన కుళ్ళిపోయిన దేవుడు కాదు. నేను కుళ్ళిపోయిన పర్వాలేదు, కానీ నా విశ్వాసము, నా భక్తి, నా యథార్థత, నా న్యాయము, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ భక్తి అది కుళ్ళిపోయేది కాదు. నా విమోచకుడు సజీవుడని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ధైర్యం పుట్టించే భక్తి యోబు యొక్క భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాట పాడుతూ ఉన్నారు ఇప్పుడు యోబు గురించి, ఒక లైన్ పాడుతూ ఉన్నారు కదా, నువ్వు పాడావు కదా ఇందాక. ఆస్తి అంతాయు పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. ఆస్తి అంతాయు పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అని యోబు పలుకలేదా? ధైర్యం పుట్టించే భక్తి యోబు యొక్క భక్తి. అన్నీ పోయాయి, ధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. శరీరం కూడా సహకరించట్లేదు, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. దేవుని ప్రచురిస్తున్నాడు, దేవుని హైలైట్ చేస్తా ఉన్నాడు. అన్నీ ఇచ్చాడు ఆయన్నే, అన్నీ ఆయన తీసుకుంటాడు, తప్పేముంది. ఆయన ఇచ్చినప్పుడు అనుభవిస్తాము. ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు తట్టుకోలేకపోతాము, గోలు పెడతాము. అయ్యో నా దేవుడు అన్యాయం చేశాడు, నా దేవుడు తీసుకుపోయాడు, నా దేవుడు నన్ను ఇట్లా చేశాడు, నా దేవుడు అట్లా చేశాడు, దేవుని నిందిస్తూ ఉంటాం. ఇది సరి అనేది కాదు. ధైర్యము పుట్టించే భక్తి యోబు భక్తి. ఈ మధ్యలోనే యోబును దేవుడు విడిచిపెట్టాడా అంటే, దేవుడు ఎవరిని కూడా, యోబునే కాదు ఎవరిని కూడా మధ్యలో ఆయన విడిచిపెట్టాడు. నిన్ను కూడా ఆయన మధ్యలో విడిచిపెట్టాడు. ఆయన ఎవరిని మధ్యలో విడిచిపెట్టాడు. ఆయన అద్దరికే చేరుస్తాడు తప్ప నడి మధ్యలో అయినా, నడి సంద్రంలో అయినా ఎవరిని వదిలిపెట్టాడు. ఓడ పగిలిపోయినా సరే, గాలి తుఫాను అలజడులు చెలరేగినా సరే, ఆయన నడి సంద్రంలో నిన్ను నన్ను మనల్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అద్దరికి చేరుస్తాడు, అద్దరికి చేరుస్తాడు. క్షేమ స్థలానికి ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ధైర్యం పుట్టించే భక్తి యోబు భక్తి. దావీదు కూడా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని చూస్తాము. దేవుడు ఆయనకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన విశ్వాసంతో భక్తి కలిగిన వాడు కనుక సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతును కూడా ఓడించగలిగాడు. ధైర్యం పుట్టించే భక్తి రెండవది. నెక్స్ట్ ఒక మాట చదవండి, ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజులు కాగా అదే చదువు. ఆమె తన పెన్బిడ్డని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు
భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన గద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. షునేము పట్టణంలో ఉన్న గనురాలైన ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమె తన భర్తతో చెప్తా ఉంది. తన భర్తతో చెప్తున్నమాట 9వ వచనంలో, మన యొద్దకు వచ్చొచ్చు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు. మన దగ్గరికి వచ్చొచ్చు పోవుచున్న ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడు. అతడు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మన కొరకు ప్రార్థన చేస్తాడు, మన కొరకు ఆయన వాక్యం బోధిస్తాడు, మన క్షేమం గురించి మనతో మాట్లాడతాడు, మనకు ధైర్యాన్ని నింపడానికి మన పక్షాన నిలబడతాడు. మన దగ్గరికి వచ్చొచ్చు పోవచ్చున్న ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడు. భక్తి లేని వారిని దగ్గరికి రానివ్వద్దని నేను లాస్ట్ 1-2 వీక్స్లో చెప్పాను. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలలు వంచి చేతులుంచి ప్రార్థన చేయించుకోకూడదు అని సభాముఖంగా అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అతడు భక్తిగల దైవజనుడా? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? అప్పుడు వెళ్ళు. అందులో మీ స్థానిక దైవజనుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎనీ టైం ప్రార్థన చేయించుకోవచ్చని, నిస్సందేహంగా తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయించుకోవచ్చని ఆ రోజు విన్నారు. మొన్న ఫాస్టింగ్ ప్రేయర్లు అనుకున్నాను. ఇక్కడ ఈ గనురాలైన స్త్రీ చెప్తుంది, మన దగ్గరికి వచ్చొచ్చు పోవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు. భక్తిగల దైవజనుడికి మీ ఇంటికి ఆహ్వానించండి. భక్తి లేని వారిని ఎవరి మడితే వాళ్ళను ఆహ్వానించి కుటుంబ డిస్టర్బెన్స్, అనుమానాలకు, లేదా శాపానికో, దరిద్రానికో, లేదా సంఘము చెదిరిపోవడానికో, విడిపోవడానికో కారణమయ్యే వారిని చోటు ఇవ్వకండి. ఆ స్త్రీ చెప్పిన మాట, మన యొద్దకు వచ్చొచ్చు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు. ఏంటంటే క్రైస్తవుని ధైర్యం అంటే, ఆ విశ్వాస జీవితంలో, ఆ క్రైస్తవుడి జీవితంలో భక్తిగల దైవజనుడు ఉంటే ఆ కుటుంబానికి కొండంత ధైర్యం. హల్లెలూయా. దైవజనుడు ఉండడము ధైర్యాన్ని నింపుతుంది. ఒక కుటుంబానికి ఒక భక్తిగల దైవజనుడు ఉంటే, మీ క్షేమం కోరి మీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఉంటే, మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థించే దైవజనుడు ఉంటే, ఆ కుటుంబానికి, ఆ విశ్వాసికి కొండంత ధైర్యం పుట్టించే భక్తిలో దైవజనుడి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సంగమా, మనం తప్పక గ్రహించాలి, గమనించాలి, గుర్తించాలి, దానిని కనిపెట్టుకొని ఉండాలి. మన యొద్దకు వచ్చొచ్చు పోవచ్చున్న భక్తిగల దైవజనుడు అంటున్నాడు. కలిగి ఉన్న దైవజనుని నిర్లక్ష్య పెట్టొద్దు. మనము దైవజనునికి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ అధైర్యపరచకూడదు. అర్థమైందని? దైవజనుని మనము అధైర్యపరచొద్దు. అతనికి ధైర్యం అవ్వాలి, తోడవ్వాలి. నేనున్నాను, మీరు వెళ్ళండి, మీరు చేసే సేవ కార్యక్రమాలు మీరు చేయండి, మేమున్నాము, ప్రార్థించడానికి ఉన్నాము, సహకరించడానికి ఉన్నాము, సహాయం చేయడానికి ఉన్నాము, మీతో పాటు రావడానికి కూడా మేము ఉన్నాము. మీ కొరకు ప్రభు పనిలో ఎంత దూరమైనా మేము రాగలుగుతాము. దైవజనుని ధైర్యంగా నిలబడాలి కానీ అధైర్యపరచొద్దు. దైవజనునికి నెగిటివ్గా మాట్లాడద్దు. నన్నే కాదు, ఇంకే దైవజనుడు కూడా, నన్నే కాదు, ఏ దైవజనుడు కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడకూడదు. నాతో మాట్లాడతారు, నన్ను మాట్లాడతారు, అప్పుడొకరు విశ్వాసాలు మాట్లాడుతూ ఉంటుంటారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మళ్ళీ నేనే మీ కొరకు ప్రార్థన చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మీ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మళ్ళీ నువ్వు నా కొరకు వ్యతిరేకంగా మాట్లాడతావు, మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన ఎక్కడ దాకా వెళ్ళింది? అసలు రేకులు దాటి అని వెళ్తుందా? మొన్నే ఫాస్టింగ్ ప్రేయర్లో చెప్పాను, సమాధానం లేకుండా మనసులో విరోధ భావం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయొద్దు, ఆ ప్రార్థన దేవుడు వినడు అని చెప్పాను. మళ్ళీ
అలాంటి వారి కొరకు దైవజనుడే ప్రార్థన చేయాలి. కాబట్టి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న ఈ దైవజనుడు భక్తి గల దైవజనుడు. అటువంటి దైవజనుడు మీ పక్షాన ఉంటే మీకు కొండంత ధైర్యము. అటువంటి దైవజనుని మనము అధైర్యపరచొద్దు, నెగిటివ్గా ఆయన గురించి మాట్లాడకూడదు. ఇది రెండవది, ధైర్యం పుట్టించే భక్తి. చివరిది మూడవది, లాస్ట్ ఏమై ఉంటుందండి? రెండు విన్నారు కదా, మూడవది ఏమై ఉంటుంది అసలు? ఫస్ట్ది ఏమో నిజమైన భక్తి, రెండవది ఏమో ధైర్యం పుట్టించే భక్తి, మూడవది ఏం భక్తి అయి ఉంటుంది? గెస్ చేస్తుండాలి కదా, నెక్స్ట్ వెళ్తుండాలి కదా. ఏం చెప్తాడు అసలు ఆయన? ఇప్పుడు మూడవది అంటున్నాడు, 3 చెప్తాడని ముందే అన్నాడు. ఒకటేమో నిజమైన భక్తి, రెండవదేమో ధైర్యం పుట్టించే భక్తి. మరి మూడవది ఏంటి? నామకార్థ భక్తి. ఎవరు చెప్పారమ్మా? నామకార్థ భక్తి. అదేమో ఫస్ట్లోనే పోయింది. నిజమైన భక్తి అంటే నామకార్థ భక్తి కాదు అని చెప్పాడు. చదవండి, సమయం కూడా వృధా అవుతుంది, ఆ సమయం కూడా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? తెలుసుకోవాలి అనే ఒక ఎగ్జైట్ ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్పబోతాడు, ఏం చెప్తాడు, నెక్స్ట్ మూడో విషయం ఏంటి అంటే 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా తీసి చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. చాలమ్మా. శక్తి గల భక్తిది. ఎటువంటి భక్తిది? నిజమైన భక్తి ఒకటి, రెండవది ఏంటి? ధైర్యం పుట్టించే భక్తి, మూడవది శక్తి కలిగిన భక్తి. దేవుని వాక్యం చెప్తుంది పైకి భక్తి గల వారి వలె ఉంటున్నారట. మనుషులు పైకి భక్తి గల వారి వలె ఉంటూ పైకి భక్తిని నటిస్తూ ఉన్నారు, కానీ ఆ భక్తి లోపల ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందలేకపోతున్నారు, దాన్ని గుర్తించలేకపోతున్నారు, దానిని అనుసరించలేకపోతున్నారు. పౌలు గారు చెప్తున్నాడు తిమోతితో మాట్లాడుతూ, భక్తి ముసుగులో బ్రతుకుతున్నారు అని. ఏ ముసుగులో బతుకుతున్నారు? భక్తి ముసుగులో బతుకుతున్నారు. భక్తి ముసుగులో. ఏశావు ఒక ముసుగు వేసుకున్నాడు, గొర్రె చర్మం వేసుకున్నాడు, ఆ ముసుగులో బతుకుతున్నాడు. ఏశావు, యాకోబు, వీళ్ళిద్దరిలో భక్తిని నటిస్తూ ఉన్నాడు ఏశావు తీసి, ఏశావు అసలు ఒంటి రోమాలు గలవాడు ఏశావు. ఇప్పుడు యాకోబు ఒక భక్తిని నటించడానికి ఏం చేశాడు? ఆ గొర్రె చర్మాన్ని మొత్తం కప్పుకొని నిలబడ్డాడు. ఈనాడు భక్తి ముసుగులో మనం అందరం ప్రభు ఎదుట నిలబడి మెప్పిస్తున్నాం. ఓకే 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 నాకు ఓకే 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 అనిపిస్తున్నాం. బెస్ట్, బెటర్, గుడ్, ఎక్సలెంట్, ఇట్లాంటివి వస్తలేవు మనకు. ఓకే 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 నార్మల్గా ఉంటే ఓకే ఓకే. ఫుడ్ ఎలా ఉంది? ఓకే బాగుంది అనుకో, చాలా సూపర్గా ఉంది ఫుడ్ అంటారు కదా. భక్తిని, ఈ భక్తి ముసుగులో బ్రతుకుతున్నాం ఈనాడు. యాకోబు ఆ ముసుగులో బతుకుతున్నాడు. హేబేలు, కయ్యను వచ్చాడు. కయ్యను అడ్చేసి ఏదో చేసి తనను తాను మెప్పించుకోవాలి, పాస్ అయిపోవాలి పరీక్షలు అనుకున్నాడు కయ్యను. కానీ కయ్యను మనసు లోపలికి తొంగి చూశాడు దేవుడు. ఆయన అర్పణను రిజెక్ట్ చేసేసాడు. ఇలా చూస్తే ప్రతి చోట క్రైస్తవులముగా మనుషులు భక్తి ముసుగులో బతుకుతున్నారు. ఈ తెర తీసేస్తే తెలుస్తుంది. అప్పుడు ఒకరోజు ఒక కాకి బూడిదలో వెళ్ళి బూడిదలో పొర్లి బూడిదంతా పూసుకొని వచ్చి పావురాలలో కలిసిపోయింది. పావురాలన్నీ ఏమనుకుంటున్నాయి? పావురమే అనుకుంటున్నాయి. ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది ఇది కాకి అని? వెంటనే తెలుస్తుందమ్మా. కొంత టైం పోతుంది. అది వారమా, నెల, సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, చివరికి యేసుప్రభువు రాకడం వరకు కూడా ఈ ముసుగుతోటే కొంతమంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఎత్తబడతారో విడవబడతారో అప్పుడు తెలుస్తుంది.
విడవబడినప్పుడు తెలుస్తుంది ఇది కాకి అని. ఈ పావురాలలో చొరబడిన ఈ కాకి ఎప్పుడు తెలుస్తుంది దాని నిజ స్వరూపం అంటే వర్షం పడిన రోజు బూడిదంతా ఎగిరిపోయినప్పుడు, తన మాస్క్ పోయినప్పుడు, తన కలర్ పోయినప్పుడు అది కాకిగా. కానీ రెండింటి గుణం వేరు. పావురాలేమో నాన్ వెజ్ ముట్టవు కదా, కాకులేమో అసలు నాన్ వెజ్ లేకపోతేనే బతకాయి. కానీ భక్తిని మెప్పించడానికి అందులో కలిసిపోయింది కాబట్టి కూరాకులు తినాలి, విత్తనాలు గింజలు తినాలి అని కొంతకాలం కడుపు కట్టుకొని నిష్టలో ఉన్నది. భక్తి కూడా నిష్టనే ఉన్నది. ఎంతకాలము? ఏదో ఒక పీనుగు వచ్చేదాకా, ఏదో ఒక శవం దొరికేదాకా దాని భక్తి. కాకి భక్తి, కాకి భక్తి లాగానో ఉడత భక్తి లాగానో మన భక్తి ఉండకూడదట. నిజమైన భక్తి, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే వారముగా ఉండాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి ముసుగులో బ్రతకొద్దట, రియాలిటీలో బ్రతకాలి, నిజంలో బ్రతకాలి. శక్తి కలిగిన ఈ భక్తి లూది అనే ఒక అమ్మ చేసింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 13వ వచనంలో సముద్ర తీరమున లూది అనే ఒక తల్లి ఉన్నారు. దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె ప్రభువును విశ్వసించింది. భక్తి కలిగిన స్త్రీ ఉంది ఆవిడ అక్కడ. ఆమె భక్తి కలిగిన స్త్రీ, నిజమైన భక్తి చేసే స్త్రీ ఆవిడ. శక్తి కలిగిన భక్తి రావాలంటే ఇది ఎక్కడుందంటే దేవుని స్తుతించడంలో. దేవుని మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా ఆ శక్తిని మనం పొందగలుగుతాం. ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం పొందగలుగుతాం. అనునిత్యం మనం ప్రభువును స్తుతించగలగాలి. నెక్స్ట్, శక్తి గల భక్తి ఎందులో ఉందంటే ప్రార్థనలో ఉన్నది. కీర్తనలు 32:6. త్వరగా ఒక 2 వచనాలు చదివితే నేను క్లోజ్ చేస్తాను. కీర్తనలు 32:6. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దర్శన కాలమున భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. శక్తి కలిగిన భక్తి, ఆ భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పొందాలి అంటే ప్రార్థనలోనే ఉన్నది. భక్తి గలవారు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్తారు. భక్తి గలవారు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఇంటలేరా? భక్తి గలవారు ఏం చేస్తారు? ఇక్కడ ఈ వాక్య ప్రకారం 32:6 ప్రకారం ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? భక్తులే, భక్తులే, భక్తి గలవారే ఉన్నారు ఇక్కడ. భక్తి గలవారు అందరూ ప్రార్థన చేస్తారట. భక్తి లేని వారు వాళ్ళ గురించి వీళ్ళకు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు, చాడీలు స్ప్రెడ్ చేస్తారు. భక్తి లేని వారు, భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తేనే నువ్వు భక్తుడవు, భక్తి పర్రాలవు అని తెలుస్తుంది. అందులో శక్తిని నువ్వు పొందగలుగుతావు. నెక్స్ట్, ఈ భక్తి నుంచి శక్తి రావాలి అంటే దేవుని వాక్యం 149వ కీర్తన 9వ వచనం త్వరగా చదవండి. ఒక బుల్లెట్ లాంటి వాక్యం అది. 149 చివరి కీర్తనల గ్రంథంలో చివరి మాట, 9వ వచనం. వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఆ 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యము. ఆయన భక్తులందరికీ ఘనత. అదే 2 అంచుల ఖడ్గమే భక్తులకు ఘనత. భక్తి ఉంది, వాక్యం అనే ఖడ్గం కూడా ఉంది. ఇక్కడ భక్తులు ఉన్నారు, ఇక్కడ వాక్యం అనే ఖడ్గం కూడా ఉన్నది. అదే మనకు ఘనత. ఈ వాక్య ఖడ్గమే లేకపోతే మనకు ఘనత ఎక్కడదండి? ఈ వాక్యమే లేకపోతే మనకు ఘనత లేదు. దేవుని వాక్యమే మనకు ఘనతను తీసుకొని వచ్చింది. దేవుని వాక్యమే మన బ్రతుకులను మార్చింది. దేవుని వాక్యమే మన జీవితాలను సరిచేసింది, మన కుటుంబాలను సరిచేసింది. దేవుని వాక్యము, ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధ జీవ గ్రంథమే మన జీవితాలను జీవింపచేసింది, వెలిగింపచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 అంచుల ఖడ్గమే భక్తులకు ఘనత. ఘనత. కాబట్టి బైబిల్ అందరికి ఉందా? చూపించండి ఒకసారి మీ బైబిల్.
బైబిల్ లేని వాళ్ళు ఒక చక్కటి బైబిల్ కొనుక్కోండి. ఇదే మీ ఘనత, ఇదే మన ఘనత. అర్థమైంది కదా ఆ వాక్యం? 149:9 ఉన్న మాట. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత. 2 అంచుల ఖడ్గం కలిగిన ఈ వాక్యమే ఘనత. కాబట్టి తప్పకుండా పిల్లలు పెద్దలు చదువు వచ్చినా చదువు రాకున్నా ప్రతి వారి చేతిలో ఏముండాలి? ఈ 2 అంచుల ఖడ్గము ఉండాలి. జీవవాక్యం, జీవ గ్రంథము ఉండాలి, తప్పకుండా ఉండాలి. అందులో నుండే మనకు శక్తి, అందులో నుండే మనకు జీవం. నెక్స్ట్, ఈ భక్తిని అనుదినము నిష్టగా చేయాలట. ఒకరోజు నేను భక్తిని అయిపోయాను అంటే కాదట. ఇది ప్రతిరోజు అభ్యాసంలో చేయాలి. ఇది అనుదినం నిష్టగా కలిగి ఉండాలి. లైఫ్ లాంగ్ మనం ఈ భక్తిని చేస్తాం. మనము బ్రతికినంత కాలం మనము ఈ భక్తిలోనే కొనసాగుతాం. ఒక ఫ్యామిలీకి ఆఫర్ ఇచ్చారట, మీరు యేసుప్రభుని విడిచిపెట్టండి 10 లక్షలు ఇస్తాను. చెప్పు, ఇంకా ఏం చెప్తావు చెప్పమ్మా. 10 లక్షల కంటే 10 లక్షల కంటే దేవుడే గొప్ప. 10 లక్షలు ఉంటాయి, ఖర్చు అవుతాయి, కానీ నువ్వు 1 కోటి రూపాయలు పెట్టినా కానీ ఈ దేవుడు దొరకడు కదా నీకు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. ఇట్లాంటి ఒక వార్త, 10 లక్షలు ఇస్తాము మీ ఫ్యామిలీ మొత్తము, మళ్ళీ ఇటు టర్నగండి అని, ఇటు తిరగండి, అది వదిలేసేసేయండి అని. ఈ భక్తి అనేది జీవితాంతము నిష్టగా చేయాల్సిన దీక్ష. ఇది క్రైస్తవ్యము, క్రైస్తవ భక్తి అనేది లైఫ్ లాంగ్ మనము ప్రభువు కొరకు జీవించే జీవన విధానము. ఇది మతము కాదు, ఇది మన బ్రతుకులను మార్చినది. ఇది మత మార్పిడి కాదు, మన జీవితాలను మార్చినది ఇది. ఇలా చెప్తున్నవారు ఇది మతము అని, మత మార్పిడి అని చెప్తున్నవారు ఒక మనిషిని, ఒక త్రాగుబోతును మంచిగా మార్చమని చెప్పండి, అడగండి. ఒక త్రాగుబోతును తాగుడు నుంచి మాన్పియమని చెప్పండి. ఒక దొంగను, ఒక వ్యభిచారిని, ఒక నరహంతకుని మార్చి చూపించమని అడగండి. వారి వల్ల కాదు. జీవితాలను, బ్రతుకులను మార్చే ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ఇది మనల్ని మార్చింది. ఇక్కడ కూర్చున్నాం మనము. ఈ గ్రంథం మన బ్రతుకులను మార్చింది, మన జీవిత విధానాన్ని మార్చింది, నన్ను మార్చింది, మిమ్మల్ని అందరినీ మార్చింది. మార్చిన తర్వాత మనము మన కుటుంబానికి మేలుకరంగా ఉన్నాము, సమాజానికి మేలుకరంగా ఉన్నాము. క్రైమ్ అనేది లేదు, గొడవ అనేది లేదు, అల్లరి అనేది లేదు, ఎవరిని మనం డిస్టర్బెన్స్ చేస్తలేము. మనము ఇదే నిష్టలో ఉన్నాము, జీవితాంతం ఇదే నిష్ట కలిగి ఉందాము. నిజమైన భక్తి కలిగి చేద్దాము, నామకార్థ భక్తి కాదు. ధైర్యం పుట్టించే భక్తిని ఆచరిద్దాము, అనుసరిద్దాము, భక్తిలో ఉన్న శక్తిని పొందుకుందాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా.